సౌత్ ఇండియాలో అతి పురాతనమైనటువంటి చర్చి, సౌత్ ఇండియాలో 5వ చర్చిగా ఉన్నటువంటి కాంగ్రిగేషనల్ చర్చి ప్రస్తుతం అనుకున్నాము. కడపలోనే ఈ యొక్క చర్చి ప్రారంభమైంది. 1820లో ఈ చర్చిని బ్రిటిష్ ద్వారా ఆ రోజున ఈ యొక్క చర్చి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. 1820లో స్టార్ట్ చేస్తే 1824కి 4 సంవత్సరాలు అయితే ఈ యొక్క 4 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క చర్చి నిర్మించడానికి. దాదాపు ఈ చర్చి నిర్మించి ఇప్పటికీ 200 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఆ రోజున బ్రిటిష్ ద్వారా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో దేవుడి సేవ, సువార్త సేవ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఒక చర్చిని నిర్మాణం స్థాపించడం జరిగింది. 1820లో నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 20లో శంకుస్థాపన చేస్తే 24కి దాదాపు 4 సంవత్సరాలు అయితే పట్టింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ చర్చిలో దాదాపు ఇది క్రైస్తవులకి చాలా అతిపెద్ద పురాతనమైనది చెప్పుకోవడం జరిగింది. సౌత్ ఇండియాలోనే ఇటువంటి పురాతనమైన చర్చిలు 5 చర్చిలు అయితే ఉన్నాయి. ఆ 5లో ఇదొక చర్చే. కడపలో ఉన్నటువంటి కాంగ్రిగేషనల్ చర్చ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ చర్చికి 200 ఏళ్ల చరిత్ర అయితే కలిగి ఉంది. ఈ చర్చికి దాదాపు 200 ఏళ్ళు కలిగి ఉన్నటువంటి చర్చికి ప్రతి ఆదివారం కూడా చాలా ప్రత్యేకమైన ప్రార్థనలు అయితే జరుగుతాయి. ఆదివారం ఉదయం పిల్లలకు సండే స్కూల్ జరుగుతుంది. ఈ చర్చిలో ఏదైనా అనుకుంటే కనుక అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది, దేవుడు మహిమ ఉంటుందని చెప్పి కూడా చాలా విశ్వాసులు బలంగా నమ్ముతారు. ఈ చర్చిలో కూడా ప్రతి వారం సండే జరుగుతుంది. శుక్రవారం ప్రార్థన కూడా జరుగుతుంది, ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. దాంతోపాటుగా ఈ 200 సంవత్సరాల పురాతనమైన చర్చిల్లో చూస్తే ఇప్పటికీ ఉన్నటువంటి 5లో టాప్ 5 అని చెప్తా. దానిలో ఈ కడప ఉన్నటువంటి ఈ చర్చ్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ రోజుల్లో ఏదైతే కట్టారో సున్నంతో కట్టినటువంటి ఈ యొక్క చర్చి నిర్మాణం ఇది. దాదాపు 6 పిల్లర్లు కూడా అటు 4 ఇటు 4 8 పిల్లలతో స్టార్ట్ చేసి ఆ రోజునటువంటి ఏదైతే ఉందో మంచి కరడాలతో నిర్మించి అదే కరడాలను కనుక ఉన్నదాన్ని రిమోడల్ చేస్తూ పైన పెంకుతో ఉండటం జరిగింది. అప్పుడు కట్టినటువంటి రాతిని కరడాలతో పాటు ఈ రీసెంట్గా కొత్తగా ఏదైతే ఉందో అప్పుడున్నటువంటి పెంకు ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా కొంచెం వాటర్ కారడంతో ఆ పెంకునంతా పూర్తిగా మార్చేసి మరలా ఇప్పుడు కొత్తగా పైన రూప్ అయితే రీమోడల్ ఐటమ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఆ రోజున నిర్మాణం చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అదే కట్టడం పైన మళ్ళీ ఆ పెంకు అయితే మార్చారు. ఇప్పుడు కొత్తగా ఈ బయట రోజులు పెరిగే కొద్దీ జనాభా విశ్వాసులు పెరుగుతున్నారు. ఆ పెరిగే క్రమంలోనే చుట్టుపక్కల కూడా ఈ యొక్క బయట ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అసలు ఈ చర్చి యొక్క విశిష్టత ఏంటి, చర్చికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకుని ప్రయత్నిద్దాం. రండి వెళ్దాం చర్చికి. అతి పురాతనమైన చర్చ్ ఏదైతే ఉందో మనం ప్రస్తుతం చర్చి దగ్గర ఉన్నాము. కడపలో మనం చూసుకోవచ్చు. అతి పురాతన 1880లో ప్రారంభించారు, 1820లో ప్రారంభించారు. 20 నుంచి ప్రారంభిస్తే 24కి యొక్క చర్చ్ అయితే నిర్మాణం అయితే పూర్తయింది. దాదాపు ఇప్పటికీ ఈ చర్చి ప్రారంభించి నిర్మాణం చేసి దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. అసలు ఈ చర్చి విశేషాలు ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునేందుకు మనం ఇక్కడ ప్రస్తుతం చర్చిలో ఉన్నాం. చర్చికి సంబంధించిన లోపలికి వెళ్తే మనకు పాస్టర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. చర్చి యొక్క విశిష్టత తెలియజేస్తారు, తెలుసుకుందాం రండి. రెవరెండ్ మోహన్ బాబు గారు మనతో పాటు. సార్ చెప్పండి, ఈ చర్చి ఎప్పుడు అసలు ప్రారంభించారు, ఈ చర్చి యొక్క విశిష్టత ఏంటి? దేవునికి స్తోత్రములు. మరి ఈ చర్చి వచ్చేసి 1824వ సంవత్సరంలో ప్రారంభించారు. జాన్ హూన్ గారు అనేసి ఆయన ఇక్కడికి వచ్చి ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చి లండన్ మిషనరీ అతను వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 1820వ సంవత్సరంలో ప్రారంభించి 4 సంవత్సరాలు ఈ చర్చిని ఇక్కడ మరి 4 సంవత్సరాల పని జరిగినది. 1824వ సంవత్సరంలో పూర్తయినది. ఇప్పటికీ దేవుని కృపను బట్టి 200 ఇయర్స్ మరి చర్చి కంప్లీట్ అయి ఉన్నది. 200 సంవత్సరాలు పూర్తి చేసుకొని 201వ సంవత్సరంలోనికి ప్రవేశించున్నాము. 1824వ సంవత్సరంలో పూర్తయిన చర్చికి మరి హాలిన్ గారు దొరగారు అనేసి లండన్ మిషనరీ ఆయన ఇక్కడికి వచ్చి మిషనరీగా ఉండి ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి ఆయన అనేక విధాలుగా చుట్టుపక్కల గ్రామాలలో మిషనరీగా ఆయన పరిచయం చేసి అనేక మంది విశ్వాసులను ఇక్కడ నడిపించి ఈ చర్చిని ఎంతగానో అభివృద్ధి పరిచాడు. మరి ప్రజలందరికీ కూడా జీవనోపాధి కొరకు ఒక కాగితాలు ప్రింట్ చేసి ఒక మిషన్ని తయారు చేసి ఆ మిషన్ను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో కాగితాల పెంట అనేసి ఆ ప్రాంతంలో అక్కడ పెట్టి ఇక్కడ ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించున్నారు. అనేక మంది విశ్వాసులు ఇక్కడికి రావడానికి ఎంతగానో ఆయన కృషి చేస్తున్నారు. మరి ఆ రోజు నుంచి 200 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి ఇన్ని సంవత్సరాలు చక్కగా దేవుని యొక్క పరిచర్య మా దేవాలయంలో జరగటం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయము. ఈ 200 సంవత్సరాల దేవాలయంలో నేను కూడా సేవా పరిచర్య చేయడానికి యేసు ప్రభువు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనములు. ఈ సౌత్ ఇండియాలోనే
మరి 4వ చర్చిగా, యాక్చువల్గా సీనియర్ చర్చెస్లో 4వ చర్చిగా, పురాతనమైన చర్చిగా మా యొక్క చర్చి గురించి మేము తెలియజేస్తున్నాము. మరి ఒక్క కుటుంబంతో ప్రారంభమైన ఈ దేవాలయము ఇప్పటికీ 300 కుటుంబాలు దేవాలయానికి వస్తున్నవి. మరి నెంబర్స్ వచ్చేసి 1000 మందికి పైగా ప్రతి ఆదివారము దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటారు. మరి ఈ యొక్క దేవాలయంలో సేవా పరిచర్యలో అనేక మంది దేవుని ఆరాధిస్తూ మా చర్చికున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే 200 సంవత్సరాలు నిండిన ఈ చర్చిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి సంచారం చేస్తూ సంఘములో మరి ఈ దేవాలయంలో ప్రత్యేకించి ఎవరు వచ్చి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారు అడిగిన మరి ప్రత్యేకమైన ప్రార్థన అవసరతను గొప్పగా తీరుస్తూ అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వారు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే యేసు ప్రభువు వారికి మొరపెట్టుకోవటానికి ఈ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యేకించి వారి మొర ఆలకించి వారి ప్రార్థనలు ఆలకించి ఆశీర్వదించబడుతున్నారు. మరి ఈ చర్చి రాయలసీమలో ఉండటం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. సంఘ విశ్వాసం అంతా పట్టున్నారు. విజయ్ గారు సార్ చెప్పండి, ఈ చర్చికి సంబంధించి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, ఏం చెప్తారు? సార్, ఈ చర్చి గురించి ఇందాక పాస్టర్ గారు చెప్పిన ప్రకారం 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో నేను తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ చర్చిలో మనకు ఆంగ్లంలో నుంచి తెలుగు తర్జమా జరిగినప్పుడు బైబిల్లో మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ చోట కూడా బైబిల్ ఉండేది కాదు. అంటే కేవలం చర్చిలో మాత్రమే ఉండేది. అలాంటి సమయంలో కేవలం వైజాగ్లో ఒక చర్చు, మన రాయలసీమలో కడపలో ఈ చర్చి మాత్రమే బైబిల్ అవైలబుల్ ఉండేది. సో అప్పుడు తర్జమా చేసేవారు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తర్జమా విషయంలో బైబిల్ని ఇక్కడనే ఈ ప్రాంతంలోనే తర్జమా చేశారన్న ఒక ఇన్ఫర్మేషన్ హిస్టరీ మనకు కలిగి ఉన్నాం మేము. అంటే ఇంత గొప్ప సంఘంలో మేము కూడా సభ్యులైనందుకు మాకు దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. మాకు ఈ సంఘంలో కూడా యవనస్తుల విభాగం కానీ, స్త్రీల మైత్రి కానీ, సండే స్కూల్ విభాగం కానీ అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఇక్కడ పరిచయం జరుగుతున్నది. అలాగే ఈ చర్చిలో ఒక గొప్ప విషయం ఏంటంటే 200 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో ఇది ఒక్క చర్చి మాత్రమే మొదలైంది. ఈ చర్చితోనే మొదలైనది. అలాగే సౌత్ ఇండియాలో ఏదైతే ఉందో తర్వాత ఫస్ట్ మలబార్లోను, తర్వాత ఈరోడ్లోను, చెన్నైలోను 3 చర్చిలు అయిపోయిన తర్వాత 4వ చర్చిగా ఈ చర్చి కట్టబడినది. ఈ చర్చి ద్వారా ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ చర్చి వెనకాలనే ఒకప్పుడు ఓల్డ్ డ్రీమ్స్ అని హాస్పిటల్ ఉండేది. హాస్పిటల్కి వచ్చిన రోగులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థించుకొని చాలామంది స్వస్థ పొందినట్టుగా, కొన్ని అద్భుతాల కార్యాలు జరిగినట్టుగా చాలామంది మా పెద్దవాళ్ళు మాకు తెలియజేసేవారు. సో ఇలాంటి సంఘంలో మేము కూడా సభ్యులుగా ఉండటం మాకెంతో ఆశీర్వాదం. చర్చి యొక్క విశిష్టత ఏంటి? ఈ చర్చిలకు వచ్చినటువంటి విశ్వాసులకు ఎలాంటి యొక్క నమ్మకం ఉంటుంది, ఎలా ఉంటుంది? ఈ చర్చికి వచ్చే విశ్వాసులు ఏంటంటే పాస్టర్ చెప్తున్న బోధనలో ఏదైతే కరెక్ట్ బోధనలు, కల్పిత కథలు కాకుండా వాక్యంలో ఉన్న వాక్యాన్ని వాక్యంగా చెప్తూ అనేకులకి వాక్యంలో ఎన్నో బైబిల్ స్టడీస్ ద్వారా కానీ, బైబిల్ సండే స్కూల్ పరిచయం ద్వారా కానీ, యవనస్తుల పరిచయం ద్వారా కానీ, బైబిల్ రీడింగ్ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి సత్య బోధనలు నడిపిస్తూ, సత్య వాక్యంలో నడిపిస్తూ అనేకులు ఎన్నో మంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంఘం నుంచి ఒక 10 నుంచి 15 మంది బాప్తిసం తీసుకుంటూనే ఉన్నారు. అనేకులు రక్షింపబడ్డారు. ఈ సంఘంలో అనేకులు రక్షింపబడుతూ ప్రతి ఆదివారం కూడా సువార్తకి వెళ్తున్నాము. సువార్తకి వెళ్ళి విలేజ్లో కూడా పరిచయం చేస్తున్నాము. అలాగే బుధవారం జరిగే విజ్ఞాపన ప్రార్థనలు అనేకులు కూడా వచ్చి ఇక్కడ ఆశీర్వదించబడుతున్నారు. ఎవరెవరైతే ఈ సంఘంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు, నేనమైన సాక్ష్యాలు ఏంటంటే ఈ సంఘంలో యవనస్తులు ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో సాధించారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను విన్నప్పుడు నేను కూడా ఆనందపడ్డాను. చాలామంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చాలామంది అనేకులు మంచి వివాహాలు చేసుకున్నారు. మంచి కుటుంబాలతో వర్ధిల్లుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఈ సంఘంలో చలమవుతున్నారు. ఏదైతే ఉందో బైబిల్లో ఉన్నటువంటి సత్య సువార్తను తెలియజేయటం ఈ యొక్క చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ప్రార్థనలు చేసుకుంటారో ప్రతి వారి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు, వారి కోరికలు తీరుస్తారని చెప్పి కూడా బ్రదర్ విజయ్ అయితే చెప్తున్నారు. ఏదైతే ఉందో దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి తెలుగు 2 రాష్ట్రాల్లో చూస్తే ఒక కడపలో అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ కడపలో అయితే ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిల్తో రాజ్ కమల్, S4 మీడియా, కడప నుంచి.